నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు. సత్యసాయిబాబా తన సందేశాలతో చాలా మందిలో పరివర్తన తెచ్చారన్న ఏపీ సీఎం చంద్రబాబు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సత్యసాయి ఆచరించారని వెల్లడి. టీఎన్టీయూసీలోకి భారీ ఎత్తున చేరిన ఆటో కార్మికులు సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే బోండా ఉమా. ఆటో కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం. విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని అన్నారు. ఆయన సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని తెలిపారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె చెప్పారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ముర్ము నేరుగా ప్రశాంతి నిలయానికి వెళ్లారు. కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి 100ఏళ్ల వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముర్ము పాల్గొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయని పేర్కొన్నారు. సత్యసాయి బాబా తన సందేశాలతో చాలా మందిలో పరివర్తన తెచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సత్యసాయి ఆచరించారన్నారు. భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని, దాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని అన్నారు. సత్యసాయి బాబా తన సందేశాలతో చాలా మందిలో పరివర్తన తెచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నీటి సమస్య లేకుండా బాబా అనేక ప్రాజెక్టులు నెలకొల్పారని ఆయన గుర్తు చేశారు. విరాళాల రూపంలో వచ్చిన నిధులను ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించారన్నారు. అనేక గ్రామాల్లో లక్షల మందికి తాగునీరు అందించారని ముఖ్యమంత్రి వివరించారు. ఎన్నో వైద్యాలయాలు స్థాపించారని కొనియాడారు. సత్యసాయి ట్రస్టుకు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సత్యసాయి ఆచరించారని, భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని, దాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. భగవాన్ సాయి సిద్ధాంతం కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై లవ్ ఆల్, సర్వ్ ఆల్ అండ్ హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. 5 principles of Satya, Dharma, Shanti, Prema and Ahimsa. If every individual, every institution and every nation lives by these principles, then world peace will become a reality. That is the biggest Siddhantam and legacy given to us. I have worked closely with Babaji on many occasions. Some of you are remember today. He used to call all of us Bangaru. That is the popular name he used to call. That is the affection he used to show on us. So many occasions I was very fortunate to have discussions with him about service activities. He has taken up major drinking water projects across Telangana, Andhra and Tamil Nadu. Such was his resolve to get a drinking water to Anantapuram, Mahabubnagar and other drought-prone areas. Even he was ready to mortgage his own ashramam, Prashanti Nilayam. క్రీడలను ప్రోత్సహించడం, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర స్థాయి స్నూకర్ పోటీల పోస్టర్ను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా విడుదల చేశారు. స్నూకర్ పోటీల నిర్వహణలో కృషి చేస్తున్న జగదీష్, జాన్ వల్లీలను ఎమ్మెల్యే అభినందించారు.
సింగ్నగర్లోని టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి స్నూకర్ పోటీల పోస్టర్ను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా విడుదల చేశారు. డిసెంబర్ 1 నుంచి జై అకాడమీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ టోర్నమెంట్ను జగదీష్, షేక్ జాన్ వలీలు పర్యవేక్షిస్తుండగా రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగుతోందని, అలాగే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని అంతర్జాతీయ T20 మ్యాచ్ల నిర్వహణకు అనువుగా 40 కోట్లతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ స్టేడియాన్ని రాజకీయ కార్యక్రమాలకు ఇవ్వబోమని, ఇది పూర్తిగా క్రీడా కార్యక్రమాలకు మాత్రమే వినియోగించబడుతుందని స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఏసీఏ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైజాగ్లో అనేక మ్యాచ్లు నిర్వహించగలిగామని, విజయవాడ స్టేడియం సిద్ధమైతే భవిష్యత్తులో T20 అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. వాకింగ్, ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ వంటి ఆటల కోసం అన్ని మైదానాలను ప్రజల కోసం అందుబాటులోకి తేవడమే లక్ష్యమని చెప్పారు. స్నూకర్ పోటీల నిర్వహణలో కృషి చేస్తున్న జగదీష్, జాన్ వలీలను ఎమ్మెల్యే అభినందించారు. ఏపీ స్టేట్ వైడ్ స్నూకర్ పోటీలకి రేపు డిసెంబర్ 1వ తారీఖు నుంచి మరి ఇక్కడ నిర్వహించటం, దానికి ఇప్పుడే పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. మరి జగదీషు, షేక్ జాన్ వలీ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్లు స్టేట్ వైడ్గా ఉన్నటువంటి స్నూకర్ ప్లేయర్స్ అందరూ కూడా 200 మంది వరకు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని అంచనా. ఏదేమైనా యువకుల్లో స్పోర్ట్స్కి అత్యంత ప్రాధాన్యతనిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా అన్ని అసోసియేషన్స్ వాళ్ళు, అలాగే స్టేట్ గవర్నమెంటు, స్పోర్ట్స్ డిపార్ట్మెంటు అందరూ కూడా ఈవెంట్లని పెడతా ఉన్నారు. దానివల్ల కాంపిటీషను స్పిరిట్ అనేది పిల్లల్లో, యువతలో వాళ్ళకి కావాల్సిన నచ్చినటువంటి ఈవెంట్స్, క్రికెట్ కానీ, షటిల్ కానీ, టెన్నిస్ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, అలాగే స్నూకర్ కానీ, ఎన్నిటిలో కూడా వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో వాటిలన్నిటి పాల్గొనడానికి అవకాశం వస్తుంది. భవిష్యత్తులో కూడా అమరావతిలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏషియన్ ఈవెంట్సు, అలాగే నేషనల్ ఈవెంట్సు ఎన్ని జరిగేదానికి అవకాశం ఉంది. అన్నీ ఏర్పాటు చేయడానికి ఒక స్పోర్ట్స్ సిటీని అమరావతిలో నిర్మిస్తూ ఉన్నాం. అట్లాగే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఏదైతే ఉందో, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని ఇవాళ ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. దాన్ని సపరేట్గా తీసుకొని క్రికెట్కి ఎక్స్క్లూజివ్గా పొలిటికల్ ఈవెంట్స్ ఏమీ కూడా దాంట్లో నిర్వహించకుండా క్రికెట్ పూర్తిగా డెవలప్ చేసి, ఇప్పుడు ఏసీఏ ప్రెసిడెంట్గా కేశినేని శివనాథ్ చిన్ని అయినాక ఇప్పటికీ అనేకమైనటువంటి మ్యాచ్లు, T20 మ్యాచ్లు ఇవన్నీ కూడా వైజాగ్లో జరిగినాయి. అంటే మన ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు ప్రెసిడెంట్ అయినాకే దానికి చొరవ, అన్ని రకాలుగా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా దాదాపు 40 కోట్ల బడ్జెట్తో అది రెడీ చేయాలని చెప్పి చూస్తున్నారు. అది కూడా సీఎం అప్రూవల్ వచ్చింది. దాన్ని కూడా కనుక రెడీ చేస్తే నేషనల్ లెవెల్లో T20 మ్యాచ్లు అన్నీ కూడా, ఇంటర్నేషనల్ T20 మ్యాచ్లు ఇప్పుడు వైజాగ్లో ఎలా జరుగుతున్నాయో రేపు విజయవాడలో జరిగే అవకాశం ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ సింగనగర్లో మాకినేని బసవపున్నయ్య స్టేడియం ఏదైతే ఉందో దాన్ని కూడా అభివృద్ధి చేద్దామని చూస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గం శ్రీ బోనం గారి ఆధ్వర్యంలో ఈ ఏపీ స్టేట్ స్నూకర్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. డిసెంబర్ 1 నుంచి ఈ టోర్నమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. నవంబర్ 25th లాస్ట్ డేట్ ఈ స్నూకర్కి సంబంధించి ఎంట్రీకి. అట్లాగే ఫస్ట్ ప్రైజ్ ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణలో ఇప్పుడు దాకా లేని ప్రైజ్ మనీ అనేది మేము అనౌన్స్ చేసాం. ఫస్ట్ ప్రైజ్ మనీ 50,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ మనీ 25,000 రూపీస్. అలాగే టాప్ 8 ప్లేయర్స్ కూడా ప్రైజ్ మనీ అనేది మేము ఫస్ట్ టైం అనౌన్స్ చేసాం. కావున మీరందరూ కూడా మన ఎంట్రీస్ ఇచ్చి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందో కోరుకుంటున్నాం. అడ్రస్ వచ్చి పైపుల్ రోడ్ రింగ్, అంబాపురం 5వ లైను, మేడ మీద 2వ ఫ్లోర్. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మా అన్న బోండా ఉమేష్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా స్నూకర్ పోటీలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ స్నూకర్ పోటీలకి ప్రాతిపద్యంగా మా జై అకాడమీ తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్నూకర్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జై అకాడమీ
ప్రతి సంవత్సరం కూడా ఈ స్నూకర్ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించి రాష్ట్రంలోని ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఎంతో ఉన్నత స్థానంలో ఉంచాలని చెప్పి భావించి ఈరోజు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 1వ తారీఖు కాడ నుంచి ఎంతో అంగరంగ వైభవంగా జరగబోయే ఈ రాష్ట్ర వ్యాప్త స్నూకర్ పోటీలకి అందరూ ప్లేయర్లు కూడా వచ్చి మీలోని నైపుణ్యాన్ని చూపించి ఆటని మరింత మెరుగు చేసుకుంటారని చెప్పి భావిస్తూ మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహించి మీ అందరికీ ఒక ఉన్నత స్థానంలో ఉంచాలని చెప్పి భావించడం జరిగింది. అదేవిధంగా ఎన్నడూ లేనటువంటిగా రాష్ట్రంలో ఎవ్వరు కూడా అంత పెద్ద బహుమతి కూడా ఇప్పటికి వరకు కూడా స్నూకర్ పోటీలు మేము కనీసం 25 సంవత్సరాల నుంచి మేము ఆడుతున్నాము. ఎవరు కూడా 1,13,000 రూపాయల బహుమతిని ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కాదు కదా, మన దేశంలో కూడా ఎవరు కూడా స్నూకర్ పోటీల్లో ఇంత పెద్ద బహుమతి ఎవరు ఇవ్వలేదు. కావున అందరూ కూడా ప్లేయర్లు వచ్చి ఈ స్నూకర్ పోటీల్ని విజయోత్సవం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. విజయవాడ మొగల్రాజపురంలో ఉన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నివాసం వద్ద ఈ నెల 24వ తేదీ సోమవారం శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ భజన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలుగుదేశం యువ నాయకుడు బోండా ఉమా తనయుడు బోండా సిద్ధార్థ తెలిపారు. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి ఈసారి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్నారని ఆయన కోరారు. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహించే కార్యక్రమానికి ఈసారి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు పూజలు ప్రారంభమవుతాయని అయ్యప్ప భక్తులు, శివస్వాములు, భవానీలు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి పూజలో పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు. స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. ఏదైతే వచ్చే సోమవారం అనగా 24వ తారీఖున మా ఇంటి దగ్గర అయ్యప్ప స్వామి పడి పూజ అదేవిధంగా భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, దానికి గురుస్వామి శ్రీ నంబూద్రి మురళీధరన్ గారు వచ్చి పూజా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు. కనుక అయ్యప్ప స్వాములు, శివమాలలు, భవానీలు అందరూ కూడా వచ్చి ఎలాగైతే పోయిన సంవత్సరం మీ నిండు మనస్సు ఎలాగైతే వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వచ్చి ఘన విజయం చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. తప్పనిసరిగా పూజా కార్యక్రమాలని 5:30 కల్లా స్టార్ట్ చేసి అదేవిధంగా భిక్షను ఆ స్వామివారి తీర్థప్రసాదాలను 9:30 to 10 మధ్యలోనే ఏర్పాటు చేసేలాగా కార్యక్రమాలని ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా 11, 12 అవ్వకుండా తొందరగా పూజా కార్యక్రమాన్ని ముగించి చక్కగా స్వాములందరికీ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసే విధంగా మేమందరం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నాం. తప్పనిసరిగా విజయవాడలో ఉన్నటువంటి స్వాములందరే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి మా భజన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మీ అందరినీ కూడా సదర్వంగా ఆహ్వానిస్తూ మీ బోండా సిద్ధార్థ. ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. జీవో నంబర్ 21ని కూడా ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉందని ఆయన అన్నారు. పోలీసులు, ఆర్టీఓ అధికారులు తీవ్ర ఉల్లంఘనలు జరిగినప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆటో కార్మికులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. శనివారం సింగ్నగర్ క్యాంపు కార్యాలయంలో టీఎన్టీయూసీ అధ్యక్షుడు గరిమెళ్ల చిన్న ఆధ్వర్యంలో ఐఎఫ్టీయూకు చెందిన 250 మంది ఆటో కార్మికులు టీఎన్టీయూసీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోండా ఉమా ఆటో కార్మికుల సమస్యలను అసెంబ్లీలో బలంగా వినిపిస్తానని, వారి హక్కుల కోసం పోరాడతానని చెప్పారు. పోలీసులు, ఆర్టీఓ అధికారులు తీవ్ర ఉల్లంఘనలు జరిగినప్పుడే మాత్రమే చర్యలు తీసుకోవాలని, కష్టం చేసుకునే డ్రైవర్లను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. గతంలో జీవో నంబర్ 8ని రద్దు చేసినట్లు గుర్తు చేసి జీవో నంబర్ 21ని రద్దు కోసం కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. గతంలో డ్రైవర్లపై భారంగా ఉన్న యూనియన్లకు టీఎన్టీయూసీలో స్థానం లేదని స్పష్టం చేస్తూ 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల ప్రమాద బీమా అందించనున్నట్లు తెలిపారు. వివిధ యూనియన్ల నుంచి, ముఖ్యంగా ఐఎఫ్టీయూ నుంచి ఆటో కార్మికులు, యూనియన్ నాయకులు ఈరోజు టీఎన్టీయూసీలోకి చేరటం అనేది సంతోషం. ముఖ్యంగా క్రీస్తురాజపురం, నలంద స్కూలు, సిద్ధార్థ పబ్లిక్ స్కూలు స్టాండ్సు మా ఆటో సోదరులందరూ కూడా ఇవాళ టీఎన్టీయూసీ ఈ ప్రభుత్వం విధానాలు నచ్చి తెలుగుదేశం పార్టీలోకి, టీఎన్టీయూసీ యూనియన్లోకి
ఇచ్చేసినందుకు హృదయపూర్వకంగా ఈ నాయకులు పింగళి రమణ గారిని, ఆనందని, రాజు, నాగరాజు, యాదయ్య, సురేషు, శ్రీనివాసు, కోటి, జయరాజు వీళ్ళందరినీ కూడా ఇప్పుడే వాళ్ళతో పాటు వచ్చిన 250 మంది మొత్తం అందరినీ సోదరులందరినీ కూడా టీఎన్టీసీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కార్మికుల పక్షాన నిలిచేది తెలుగుదేశం పార్టీ, కార్మికుల సమస్యల మీద స్పందించేది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతంలో వీళ్ళందరినీ కూడా చాలా చులకనగా చూసేవాళ్ళు, వీళ్ళ సమస్యలు పట్టించుకునేవాళ్ళు కాదు. గతంలో కొన్ని యూనియన్లు ఏదో మేమే చేస్తున్నామని చెప్పి ఆ సమస్యల పరిష్కారానికి చెప్పేవాళ్ళు కానీ పట్టించుకునేవాళ్ళు కాదు. మాటల్లోనే ఉండే సమస్యల పరిష్కారం చేతల్లో వచ్చింది. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా నేను ఆటో యూనియన్ వాళ్ళతో ఎప్పటి నుంచో కూడా 25 ఏళ్ళ నుంచి మా ఆటో కార్మికులంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రేమ. వాళ్ళు ఏది చెప్పినా దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అసెంబ్లీలో చర్చించి దాన్ని సమస్యల పరిష్కారానికి మాటల్లో కాకుండా చేతల్లో చూపించాను నేను. ఇవాళ దాని మీద నమ్మకంతోనే మా నాయకులందరూ కూడా ఇవాళ నా ఆధ్వర్యంలోనే, ఇవాళ మా గరిమెళ్ళ చిన్న ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరడానికి వచ్చేసారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఎప్పుడు కూడా వాళ్ళకి సోదరుడిగా అండగా ఉంటాం. మీ గొంతుగా నేను అసెంబ్లీలో మారుతా, మీ గొంతుగా మీ సమస్యల మీద పోరాడతాం. మీ సమస్యల పరిష్కారానికి ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టి సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ఇవాళ గతంలో జీవో నెంబర్ 8, అలాగే జీవో నెంబర్ 21 రద్దుకి ఆల్రెడీ 8 రద్దు చేసాం. 21 రద్దు చేయడానికి ఆల్రెడీ మేము మేనిఫెస్టోలో కూడా పెట్టాం. దానికి ప్రభుత్వం మీద నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లీగల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ కాకుండా చేయటానికి, ఆ జీవోని రద్దు చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ పోలీసులందరికీ కూడా, పోలీసులు, ఆర్టీఓ అధికారులకి అందరికీ కూడా చెప్పాం, ఇక తీవ్రమైనటువంటి తప్పిదాలు, తీవ్రమైనటువంటి వైలేషన్స్ ఉంటే తప్పితే ఆటో డ్రైవర్ల జోలికి వెళ్ళొద్దు. చిన్న చిన్న పొరపాట్లకి, ఎందుకంటే వాళ్ళు పొద్దున నుంచి 6 గంటల నుంచి రాత్రి 8:30, 9 దాకా కష్టపడితే సంపాదించేది 700, 800, 1000 రూపాయలు. అది వాళ్ళ కుటుంబాలు పోషించుకోవాలి. ఇక మీరేసే చలానాలు, మీరేసే ఫైన్ల వల్ల ఈ ప్రభుత్వం బతకట్లా. కాబట్టి వాళ్ళ చెమట, వాళ్ళ కష్టం, వాళ్ళ రక్తం మనకు అవసరంలా. కాబట్టి నేను అనేకసార్లు అధికారులు చెప్పాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. కాబట్టి తీవ్రమైన వైలేషన్స్ ఏమైనా ఉంటే, తప్పులుంటే ఖచ్చితంగా చర్య తీసుకుందాం. అంతే తప్పితే చిన్న చిన్న పొరపాట్లకి వాళ్ళని వేధించొద్దని చెప్పి కూడా అధికారులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీళ్ళకి అండగా ఉంటాం. వీళ్ళ సమస్యల పరిష్కారానికి మొన్నే ఉచిత బస్సు పెడతాం వల్ల వచ్చిన ఇబ్బందుల్లో వీళ్ళకి ఆటో డ్రైవర్లందరికీ 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చాం, ఆదుకున్నాం. అంతకుముందు 10,000 రూపాయలు గత ప్రభుత్వంలో కొంతమందికి ఇచ్చేవాళ్ళు. దీన్ని మొత్తం 15,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. దీంట్లో కూడా ఒక 5 to 10% గత ప్రభుత్వం చేసిన మ్యాపింగ్ విధానం వల్ల కొంతమందికి ఆగిపోయినాయి. ఆ ఆగిపోయినాయి కూడా మళ్ళీ దాన్ని ఏ విధంగా ఇచ్చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం ఈ ప్రభుత్వం వచ్చినాక. అలాగే రోడ్ ట్యాక్స్ తీసేయటం జరిగింది. అట్లాగే ఇంక ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యల్ని జవాబుదారితనంగా పట్టించుకొని ఆ సమస్యలు చిత్తశుద్ధితో పనిచేయడానికి, చిత్తశుద్ధిలో పరిష్కరించడానికే పనిచేస్తూ ఉన్నాం. కొన్ని యూనియన్లు డ్రైవర్ల రక్తాన్ని దాగినాయి, డబ్బులు అన్నిటికీ ధర్నాలని, అదని ఇదని పెట్టుకొని. కానీ ఇక్కడ టీఎన్టీసీలో ఆ విధానం లేదు. 100 రూపాయల సభ్యత్వం తీసుకుంటున్నాం. ఆ 100 రూపాయల సభ్యత్వానికి కూడా 5 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని కవర్ చేస్తూ ఉన్నాం. ఏ కార్మికుడైనా దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయితే అతనికి ఈ సభ్యత్వం 100 రూపాయలు కట్టిన దానికి 5 లక్షల రూపాయలు ఇప్పిస్తాం. దాన్ని మేమే బాధ్యత తీసుకుంటాం. అట్లాగా పార్టీ విధానాల ద్వారా అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళు కూడా మా సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైనటువంటి జీవన విధానం,
ప్రభుత్వ పథకాలు అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అండగా ఉండడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఇవాళ చేరినటువంటి పార్టీ నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తారు. 250 మంది కార్మికులు బోండమ్మ గారి నాయకత్వంలో టీఎన్టీసీ యూనియన్లో అలాగే తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గ టీఎన్టీసీ తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. కార్మికుల కోసం నిత్యం పనిచేసే వ్యక్తి బోండమ్మ గారు అని తెలిసే వీళ్ళందరూ కూడా బోండమ్మ గారి ప్రేమతో, పార్టీ మీద ప్రేమతో, యూనియన్ కూడా కష్టపడి పనిచేస్తున్న ప్రేమతో వీళ్ళందరూ చేరారు. వాళ్ళందరికీ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. 2014 to 19 అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి బోండమ్మ సార్ ఆ రోజు ఆర్టీ ఆఫీసులో ఒక నెల రోజులో 10 రోజులు బ్రేక్ చేయించుకోవడం లేట్ అయితే ఒక్కొక్క రోజుకి 50 రూపాయలు ఫైన్ వేసేవాళ్ళు. ఆ రోజు కూడా బోండమ్మ గారు అసెంబ్లీలో మాట్లాడి 50 రూపాయలు దాన్ని 10 రూపాయలు తీసుకొచ్చారు. అంటే ఒక నెల రోజులు బ్రేక్ చేయించుకోకపోతే 1500 రూపాయలు ఫైన్ కట్టాల్సి వచ్చేది. దాన్ని 300 కుదించిన ఏకైక నాయకుడు రాష్ట్రంలో బోండమ్మ సార్. ఆ తర్వాత జీవో నెంబర్ 8 తీసుకొచ్చి ఫైనాన్సర్లకి ఇదిగా ఉన్నటువంటి దాన్ని కాదు అని అసెంబ్లీలో డేరుగా మాట్లాడి 24 గంటల్లో ఆ జీవోని రద్దు చేసిన నాయకుడు బోండమ్మ సార్. అలాగే జీవో నెంబర్ 2737 గురించి గత కేంద్ర ప్రభుత్వం పెట్టింది, జగన్ ప్రభుత్వం అవలంబిస్తే దాన్ని కాదు అని అధికారంలో ఉన్నామని చూడకుండా కూడా అసెంబ్లీలో పెట్టి మాట్లాడి 27 నెంబర్ జీవోలో కొంత భాగం అంటే 50% ఇప్పుడు చేశారు, ఇంకా 50% చేయాలి, దాన్ని కూడా మాట్లాడుతున్నారు. అది చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పబ్లిక్ వెహికల్సే కాకుండా ప్రైవేట్ వెహికల్స్, కార్లు, లారీలు, బస్సులందరూ కూడా ఒక్కొక్కటి 20,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ కట్టాలి. దాన్ని 3,000 రూపాయలు కుదించారంటే అది బోండమ్మ పుణ్యం. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి మా బోండమ్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, యమహా మోటార్స్ సంస్థ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆకర్షణీయమైన డిజైన్లతో మెరుగైన ఫీచర్లతో రూపొందించిన యమహా XSR 155cc FZ రేవ్ బైక్లను విజయవాడ కానూరులోని ఏపీ మోటార్స్ యమహా షోరూంలో ఆవిష్కరించారు. పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నూతనంగా మోడల్ బైక్లను మార్కెట్లోకి విడుదల చేశారు. యమహా అనేది ఒక బ్రాండ్ అని, ప్రజల విశేషాదరణ పొందిన యమహా సంస్థ నూతన పరిజ్ఞానం, ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్త బైక్లను అందుబాటులోకి తీసుకుని వచ్చిందని తెలిపారు. యమహా మోటార్స్ సంస్థ సరికొత్త ఫీచర్లతో రూపొందించిన యమహా XSR 155cc FZ రేవ్ బైక్లు మార్కెట్లో విడుదల కార్యక్రమం విజయవాడ కానూరులోని ఏపీ మోటార్స్ యమహా షోరూంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకర్, యమహా మోటార్స్ ఏరియా సేల్స్ మేనేజర్ గౌతమ్ కుమార్, ఏపీ మోటార్స్ యమహా షోరూం నిర్వాహకులతో కలిసి బోడే ప్రసాద్ నూతన బైక్లను మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం బైక్పై కూర్చొని స్పెషల్ ఫీచర్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యమహా బైక్ అంటే ఒక బ్రాండ్ అని, గతంలో యమహా బైకులు ఉన్నవారికి యమహా ఇంటి పేరుగా కూడా మారిందని చెప్పారు. ప్రజల విశేషాదరణ పొందిన యమహా సంస్థ నూతన పరిజ్ఞానం, ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్త బైక్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. అందులో ఒకటి యమహా XSR 155cc, రెండోది FZ రేవ్ బైక్ అని తెలిపారు. యమహా వినియోగదారులు షోరూంకి వచ్చి నూతన బైక్స్ను చూసి ఆదరించాలని కోరారు. యమహా మోటార్స్ ఏరియా సేల్స్ మేనేజర్ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ యమహా XSR 155cc రెట్రో టైప్ మోడల్లో విడుదల చేయడం జరిగిందన్నారు. 4 వేరియంట్స్లో ఇవి లభిస్తున్నాయని చెప్పారు. RX 100 తరహాలో 35 ఏళ్ల తర్వాత రెట్రో మోడల్లో రెట్రో టైప్ ల్యాంప్, కంఫర్ట్ సీటింగ్, అన్ని రకాల సౌకర్యాలతో మార్కెట్లో విడుదల చేశామని అన్నారు. FZ రేవ్ 150cc కొత్త ఫీచర్లతో 2 వేరియంట్స్లో లభిస్తున్నాయని తెలిపారు.
నూతన వెహికల్ ప్రారంభోత్సవం. ఒకటి వచ్చి XSR, 2 FG వెహికల్. ఈ రెండు కూడా నూతన బైకులు ఈరోజు నా చేతుల మీదుగా ఓపెన్ చేయటం జరిగింది. యమహా అనేది మేము చిన్నతనం నుంచి ఒక బ్రాండ్. నేను చాలామంది దీనికి యమహా వెహికల్ అంటే మొదటి నుంచి వెహికల్ వచ్చిన దగ్గర నుంచి కూడా యమహా ఇంటి పేరుగా మార్చుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంత అభిమానం ఈ వెహికల్ మీద ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో మరి ఒక్కసారి ఈ షోరూమ్కి వచ్చి ఈ నూతనంగా వచ్చిన వెహికల్స్ని చూసి మరి వీటిని తప్పకుండా ఆదరించమని చెప్పేసి అందరినీ కూడా కోరటం జరుగుతూ ఉంది. ఈరోజు ఏపీ మోటార్స్ యమహా కంపెనీ తరపు నుంచి ఒక 2 న్యూ వేరియంట్ టైప్ ఆఫ్ వెహికల్స్ లాంచ్ చేసాము. ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ యమహా XSR అని చెప్పేసి ఒక న్యూ మోడల్ అరౌండ్ 155 cc లాంచ్ చేసాం. సెకండ్ మోడల్ వచ్చేసి FG రేవ్స్. FG సెగ్మెంట్లో ఇది ఒక న్యూ వేరియంట్ విత్ న్యూ ఫీచర్స్ తోటి లాంచ్ చేయడం. ఈ 2 మోడల్స్ కూడాను ఈరోజు మార్కెట్లోని ఏపీ మోడల్స్లో అవైలబుల్గా రెడీగా ఉన్నాయి. సో ఇందులో మనకు వచ్చేసి న్యూ బెనిఫిట్ అరౌండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. RX అనే మోడల్ అరౌండ్ ఫ్రమ్ 1985 నుంచి కూడాను కంపెనీ కంటిన్యూస్ సపోర్ట్ చేస్తూ సేమ్ వే కస్టమర్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో విత్ దట్ సేమ్ రెట్రో టైప్ ఆఫ్ స్టైల్ మోడల్లోనే XSR వెహికల్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ అరౌండ్ 35 years తర్వాత సేమ్ టైప్ ఆఫ్ retro type of lamp and with comfort sitting and same way with slipper catch facilities, all type of benefits తోటి ఇప్పుడు న్యూ వెహికల్ అనేది ఈరోజు ప్రోడక్ట్ అనేది మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. సో సేమ్ వే అదే విధంగా FG సెగ్మెంట్లో కూడాను చాలా కంఫర్ట్నెస్ కోసం అని చెప్పేసి విత్ సింగిల్ సిట్టింగ్ వేరియంట్ తోటి విత్ కంఫర్ట్ జోన్ ఫర్ ఫ్యామిలీ సెగ్మెంట్ ఆల్సో మనందరూ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 2 మోడల్స్ అరౌండ్ 150 cc ప్లస్ అబోవ్ మనకు అన్నది అవైలబిలిటీ ఉంది. విత్ మార్కెట్ రేట్స్ తోటే ఎక్స్ షోరూమ్ ప్రైసింగ్ అన్నీ కూడా విత్ సేమ్ వే లెస్సర్ కాస్ట్ తోటి మనకు అవైలబిలిటీ ఉంది. 6 దశాబ్దాల పాటు తెలుగు సాంస్కృతిక, సాహిత్య, సంగీత, నృత్య కళలకు ధర్మారావు ఎంతో కృషి చేశారని శారదా కళా సమితి కన్వీనర్ MRS ప్రకాష్ రావు కొనియాడారు. అమెరికా, సింగపూర్, ఇంగ్లాండ్, కెనడా దేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆదరాభిమానాలు పొందారని ఆయన తెలిపారు. నగరంలోని గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయం డోగిపర్తి శంకర్రావు అధ్యక్షతన సాంస్కృతిక రత్న ధర్మారావు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మారావు 63 సంవత్సరాలు సుదీర్ఘంగా కళారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా సన్మానించినట్లు చెప్పారు. మాజీ మేయర్ జంధ్యాల శంకర్రావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ పట్టాభిరామ్, పలువురు ప్రముఖులు, శారదా కళా సమితి కన్వీనర్ ప్రకాశ్రావు, సంస్థ కార్యదర్శి నరసింహారావు పాల్గొన్నారు. శారదా కళా సమితి కన్వీనర్ ప్రకాశ్రావు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, సాహిత్య, సంగీత, నృత్య కళాకారులచే 2200 ప్రదర్శనలు చేయించి వారిని గౌరవిస్తున్నారని తెలిపారు. ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా, నంది ఫిలిం అవార్డుల కమిటీ సభ్యునిగా, నాటిక జ్యూరీ చాలా కాలంగా కొనసాగించారన్నారు. ఇంటర్నేషనల్ తెలుగు మూవీ అసోసియేషన్ ఇట్మా సంస్థను స్థాపించి తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవలు అందించారని ఆయన తెలిపారు. శారదా కళా సమితి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది దాదాపు గత 50 సంవత్సరాల నుంచి మన సాంస్కృతిక రంగంలో సేవ చేసినటువంటి ధర్మారావు గారు వారికి సత్కారం చేసుకుంటూ, ముఖ్యంగా పత్రికా విలేకరులు వాళ్ళు చేసినటువంటి సేవలకి కొద్దిగా ఈ మా శారదా కళా సమితి ఈ సన్మానం ద్వారా వారిని కూడా పిలుచుకుని ఇక్కడ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే ఈ సందర్భంలో మాకు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఒక మెరుపు వార్తలాగా మా సన్నిహితులైనటువంటి డాక్టర్ ప్రసాద్ బాబు గారు, ఇవాళే డాక్టర్ వచ్చింది కాబట్టి అది డాక్టర్ ప్రసాద్ బాబు గారు, వారికి చిరంజీవి గారి రిలేటివ్ వీరి సిస్టర్ని మన బావగారికి అల్లు అరవింద్ గారికి ఇస్తే వారి కుటుంబంలో వారు వేరు ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా కూడా నిలబడ్డారు. ఎందుకంటే ఒక మహా వ్యక్తుల్ని వారికి మంచి వార్త వచ్చినప్పుడు చేసుకునే ఈ కార్యక్రమం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున డాక్టర్ పట్టాభిరామారావు గారు రావడం, అలాగే మా మేయర్ గారు, ఎక్స్ మేయర్ గారు శంకర్ గారు రావడం, మా గురువు గారు అంటే పాతూరు నాగభూషణం గారు, వారి దగ్గర 25 సంవత్సరాలు నేను వారితో సన్నిహితంగా ఉన్నాను. సన్నిహితం అంటే శిష్యుడిగా, మీరు వేరే అనుకోమాకండి, వారి శిష్యుడిగా కూడా నేను అంత ఇదైన వాడిని కాదు. ఇంకా దీంట్లో వారికి అందుబాటులో ఉండి వారు చేసే సేవా కార్యక్రమాలకి కొంచెం
కొద్దిగా నేను హెల్ప్ చేసుకుంటూ వారితో ఈనాటి మటుకు వారి అమ్మాయి ద్వారా రావి శారద గారి ద్వారా ఇవాళకి కూడా గ్రంథాలయాల్లో కనీసం ఆయన ఎలాంటి నాగభూషణం గారిని గురించి చెప్పాలంటే లోపలికి వచ్చేస్తే గాంధీ గారు చేశారో లేదో తెలియదు, కానీ ఆయన శుభ్రంగా లేకపోతే మాత్రం ఆయన ఊరుకోరు. పాతూరు నాగభూషణం గారు గాంధీ గారి కంటే ఎక్కువ సేవ చేసినటువంటి ఆయన శుభ్రతలో కూడా ఆయన చాలా చక్కగా అందరూ శుభ్రంగా ఉండాలి, దేశం అంతా బాగుపడాలి, దేశం అంతా పిల్లలంతా చదువుకోవాలని అహర్నిశలు చేస్తూ వృద్ధులైనటువంటి వాళ్ళ చేత సంతకం పెట్టించుకునే దానికి సంతకానికి కూడా ఇంటికి వెళ్ళి నేర్పినటువంటి మహానుభావులు గాడిచెర్ల వారు, తర్వాత వీరందరూ కూడాను. ఎందుకంటే అట్లా గ్రంథాలయ సంస్థకి సేవ చేసినటువంటి వారు కూడా ఇక్కడ ఉండడం, వారికి మంచి డిగ్రీ వచ్చినటువంటి వారికి కూడా డాక్టరేట్ సంపాదించుకున్న మా మిత్రులు, మరి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంలో ఈ కొద్ది సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. పాలకుల విధానాలతో పండించిన పంటకు గిట్టుబాటు ధర అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు కనీస మద్దతు ధర, పంట రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ప్రధాని మోదీ అమలు చేయాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య రాష్ట్ర సదస్సు విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పలువురు రైతులు, రైతు కూలీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు మర్రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని దుయ్యబట్టారు. పాలకుల విధానాలు దేశంలోని రైతన్నలను కష్టాల ఊబిలోకి నెడుతున్నాయని, పంటలకు గిట్టుబాటు ధర అందక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి రైతులకు మేలు కూర్చేలా స్వామినాథన్ కమిషన్ అనేక సిఫార్సులు చేసిందని ఆయన తెలిపారు. తాము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి 2014లో అధికారంలోకి మోదీ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెంకటరెడ్డి మండిపడ్డారు. రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, అలాగే వయసు మళ్లిన రైతులకు, రైతు కూలీలకు, ఇతర వృత్తుల వారికి నెలకు 10,000 రూపాయలు పింఛన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ మా యొక్క రైతు సమాఖ్య రాష్ట్ర సదస్సు విజయవాడ ప్రెస్ క్లబ్లో కామ్రేడ్ కొమ్ముల సురేష్ అధ్యక్షతన నిర్వహిస్తున్నాము. ఈ యొక్క సదస్సుకి వివిధ జిల్లాల నుంచి రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు వీళ్ళంతా కూడా రావటం అనేది జరిగింది. దీనిలో ప్రధానమైనటువంటి చర్చనీయాంశం ఏంటంటే, మరి స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసినటువంటి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్, ఆయన వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన నేతృత్వంలో కమిషన్ వేసింది. అప్పటికే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు దేశవ్యాప్తంగా. ఈ ఆత్మహత్యలను నివారించాలంటే ఏదైనా ఒక మార్గాన్ని సూచించండి అని కేంద్ర ప్రభుత్వం అడిగితే ఆయన అనేక పర్యటనలు చేసి చాలా చక్కటి సూచనలు చేయటం అనేది జరిగింది. సమగ్ర పంటల ఉత్పత్తికి 50% కలిపి మీరు కన్నా రైతు పంటలకు ధర ఇచ్చేటట్టయితే ఆత్మహత్యలు ఆగిపోతాయని చెప్పడం జరిగింది. అట్లాగే 2014లో మోడీ గారు ఎన్నికల ప్రచారంలో అప్పటికి ప్రధానమంత్రి ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది అంతే. ఆయన చెప్పాడు, మమ్మల్ని కన్నా ఒకవేళ అధికారంలోకి తీసుకొచ్చేటట్టయితే స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ మేము అమలు చేస్తాము అని ప్రజలకు హామీ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఏమని ఇచ్చాడు అని అంటే, స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం కనుక మేము రైతులకి ధరలు చెల్లించేటట్టయితే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థకంతా కూడా కుప్పకూలిపోతుంది, అది సాధ్యం కాదు అని చెప్పాడు. అదొకటి. తర్వాత మేము అధికారంలోకి వస్తే ఈ దేశం నుంచి డబ్బు విదేశీ బ్యాంకులో మూలుగుతూ ఉంది, తీసుకుపోయి దాచారు. ఆ డబ్బంతా కూడా తీసుకొచ్చి ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తాము అని ఆయన ఇచ్చాడు. ఇప్పటికి కూడా 15 లక్షలు కాదు, 15 రూపాయలు కూడా ఏ ఒక్క అకౌంట్లో కూడా జమ చేసిన పాపాన పోలేదు అని ఈ సందర్భంలో మేము మా సదస్సు అభిప్రాయపడటం అనేది జరిగింది. అంతేకాదు, ఇవాళ వైద్యం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. పేదవాడు
మంచి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు, మంచిగా ట్యాబ్లెట్లవి మందులవి కొనుక్కునేటటువంటి పరిస్థితి లేదు. కనుక ప్రతి పేదవాడికి కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలి, మెరుగైనటువంటి విద్య అందించాలి, ఉచితంగా అందించాలి అనేది మేము ఈ సదస్సు ద్వారా ప్రభుత్వాలని డిమాండ్ చేయటం అనేది జరిగింది. అంతేకాదు ఇవాళ కూడా చాలామంది రోడ్ల మీద ఫుట్పాత్ల మీద బతుకుతూ ఉన్నారు, అద్దెళ్లలో బతుకుతూ ఉన్నారు, ఇళ్ళు లేవు, సొంత ఇళ్ళు లేవు. కనుక సొంత ఇళ్ళు లేని ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలి అనేది కూడా మేము ఈ సదస్సు ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం అనేది జరుగుతూ ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు. సత్యసాయిబాబా తన సందేశాలతో చాలా మందిలో పరివర్తన తెచ్చారన్న ఏపీ సీఎం చంద్రబాబు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సత్యసాయి ఆచరించారని వెల్లడి. టీఎన్టీయూసీలోకి భారీ ఎత్తున చేరిన ఆటో కార్మికులు సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే బోండా ఉమా. ఆటో కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.